ప్రవక్త జయంతి మిలాదున్ నబీ సందర్భంగా ఇస్నాపూర్లో మేరా ఇండియా సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మహమ్మద్ మేరాజ్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరించిన హితోపదేశాలని ఆయన మానవాళికి అందజేశారన్నారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో ఏది హితం కాదో ఆచరణాత్మకంగా ఆయన విషయపరిచారని అన్నారు. అందుకే ఆయన ప్రపంచ మానవాళికి సంపూర్ణ మార్గదర్శిగా పరిచయం అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తన్వీర్ ఫారూక్, షైక్ ఆరిఫ్, సలీం ముబీన్ గౌజ్, అబేద్ జావీద్, సిరాజుద్దీన్, ఆరిఫ్, హఫీజ్, అజీజ్, సమీవుద్దీన్, బాబా, షబుద్దీన్, మహమ్మద్ అబీద్ అలీ, మహమ్మద్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. మేరా ఇండియా సోషల్ సర్వీస్ అనే సంస్థ ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. నా తరఫున మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అది దాని ఉద్దేశంలో, నా పేరులో ఉద్దేశం ఉంది. అంటే మనం అంతా భారతీయులు అంతా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలని, మరి అలాంటి ఏర్పాటు చేసి ఈరోజు మాకు ధన్యవాదాలు. అదే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మస్కులర్ డిస్ట్రఫీ అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. మరి దానికి ఇప్పటివరకు మందు లేదు. మరి దానివల్ల వేల మంది భారతదేశం మొత్తం ఉన్నారు, ఎక్కడ మందు లేదు. కానీ లేదు మాలాంటి వాళ్ళు చూసి బాధపడడం కాదు. ఇలాంటి వాళ్ళు భూమి మీదకి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్కి ఒక్కటికి 10 సార్లు అడిగి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని వాళ్ళు ఒక ఆరోగ్యమైనంతమైన బిడ్డకు జన్మనియాలి. దానికి ప్రతి ఒక్కరూ దీని మీద అవేర్నెస్ పెంచుకొని ఇలాంటి కండర క్షీణత, జెనెటిక్ పరంగా వచ్చే వ్యాధులని అరికట్టడానికి మీరందరూ మాకు చేతులు అందించాలని మా అందరి బాధ్యతల పక్షాన నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. గుర్తుపడుతున్న వాళ్ళు అంటూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నాకు చాలా సందర్భంగా చెప్తున్నా మా వాళ్ళకు. మేరాజ్ ఖాన్ తెలుసుగా నాకు మంచి క్లోజ్ మిత్రుడు అని. వారు ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇంకా కూడా మా దానిపైన ఎక్కువ ఇంతగా విషయం చెప్పారు, ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఏం చేయాలని. దాని మీద మంచి బలమైన ఒక వాయిస్, దీని మీద ఇలాంటి కార్యక్రమాలు చేశారు అంటే మన ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా వారిని నేను వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మడపతి రవికుమార్. నేను తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి ఈరోజు ఈ పండుగ శుభదినాన మీరు మా తీవ్ర వైకల్య దివ్యాంగులకు సాయం చేసినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈద్ ముబారక్. అంటే నేను ఆగస్టు నెలలో మీరు ఈ యొక్క మేరా ఇండియా సోషల్ సర్వీస్ అనే సంస్థ ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. నా తరఫున మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అది దాని ఉద్దేశంలో, ఆ పేరులోనే ఉద్దేశం ఉంది. అంటే మనం అంతా భారతీయులు అంతా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలని. మరి అలాంటి ఏర్పాటు చేసి ఈరోజు మాకు చేసినందుకు ధన్యవాదాలు. ఆ వీడియో చూడ నాకేమనిపిస్తుందంటే, అరే మంచి పని చేస్తుర్రు, అదే దాని మనలో పిల్లలు లేరు కదా అని కొంచెం ఫీల్ అయినా. ఎందుకు ఫీల్ అయినా అంటే, ఇప్పుడు నేను నా లైఫ్ ఏంటంటే నేను సమాజం కోసం బతుకుతున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు పర్సనల్ అంటూ ఏం లేదు, సమాజం కోసం. అంటే మీ ఇలాంటి కార్యక్రమాల వల్ల మాలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇంకా ఎంకరేజ్మెంట్, ఉత్సాహంగా మీరు ఏమంటారు ఆదర్శంగా తీసుకొని ఇంట్లో ముందుకు పోతున్న చాలా మంది చెప్తూ విన్నాను. అక్కడ అనిపించింది. కానీ సంతోషం మొత్తం మీద ఇస్నాపూర్లో ఇంత మంచి ఒక ఆలోచనతోటి మీరు చేస్తున్నారు. మీరందరూ కూడా నాకు పరిచయమే, మిత్రుడే వీరంతా. అదే నేను ఎక్కువ బయట తిరగను కాబట్టి నేను చాలా గుర్తుపట్టలేకపోతున్నా. ఈ పండుగ రోజు మాత్రం మీరందరూ సాయం చేస్తున్నందుకు చాలా సంతోషం. తొందరగా పొద్దునే ఫోన్ వచ్చింది. ఇంత తొందరగా కొంచెం కష్టము, కానీ మా వాళ్ళందరూ చెప్పగానే స్పందించి వచ్చారు. అంటే వాళ్ళకి ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఈరోజు మీరు చేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండాలని మరి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా ఈ సాయానికి ముందుకు వచ్చిన మీ అందరికీ మా వాళ్ళందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొహమ్మద్ ప్రవక్త చూపినటువంటి దారిలో
మీరు ప్రయాణిస్తారు కాబట్టి రానున్న రోజుల్లో మీరు మేరా ఇండియా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. వాటికి అన్నిటి కూడా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం, చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి చాలా తక్కువ సమయంలో మీరు చెప్పిన కూడా రవి అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు రవి చెప్పినట్టు నాకు చాలా పాత మిత్రుడు. రవి ఫస్ట్ కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం పెట్టినప్పుడు దాన్ని అడ్వైజర్ గా నన్నే ఆ రోజు పెట్టుకోవడం, నేను అడ్వైజర్ గా ఉండి రవి అధ్యక్షుడు ఉండి ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది ఆ రోజు. మరి రవి కూడా ఈ రోజు సోషల్ సర్వీస్ మేరా ఇండియా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలంటే రవికి ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే కదలలేని పరిస్థితుల్లో ఉండి కూడా నలుగురికి సహాయపడాలని ఒక ఏదైతే మంచి సంకల్పం ఉందో ఇలాంటి ఆదర్శంగా తీసుకొని మనం చాటి వారికి సహాయం చేసే మా మొహమ్మద్ ప్రవక్త చెప్పేవారు, ఏ రోజైతే ఒక ముస్లిం వ్యక్తి తన చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో పడుకుంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని నమాజులు చేసినా నువ్వు స్వర్గానికి పోవు, నరకానికి పోతావు. నువ్వు కడుపు నిండా తిని నీ చుట్టుపక్కల ఎవరైనా అన్నం లేక అట్లాగే పడుకుంటే నువ్వు స్వర్గానికి పోవు, నరకానికి పోతావు అన్నాడు. అంటే నువ్వు నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి, వారు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారిని ఆదుకోవాలని చెప్పేసి ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త గారు. మరి వారు చూపినటువంటి దారిలో మనమందరం కూడా నడుద్దామని ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమం చేపట్టిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.